జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మంచు మనోజు ఒక్కసారిగా నివాసానికి చేరుకోవడం జరిగింది. సంబంధించినటువంటి ఈ కొంతమంది మీడియా ప్రతినిధులపై ఒక్కసారిగా లోపలికి కవర్ చేస్తున్నాడు. తన ఇంటి దగ్గర మంచు మనోజు నానా హంగామా చేశారు. లోపలికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా అక్కడ నుండి తన అనుచరులు వారి గేట్లని తాళాలను కూడా లోపలికి పలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు అది కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై కూడా ఒకసారిగా మోహన్ బాబు విరుచుకపడ్డ దృశ్యాలు మనం స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అయితే ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏదైనా ఇష్యూస్ ఉంటే తన కుటుంబ సభ్యుల మధ్య చూసుకోవాలి, కానీ కవర్ చేయడానికి అంటే నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సమాజంలో జరిగేటువంటి మంచి చెడులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక సంగతులు సినీ ఇండస్ట్రీలో జరిగేటువంటి అనేక వివాదాలు కావచ్చు, అనేక సెలబ్రేషన్స్ కావచ్చు, అన్ని కూడా కవర్ చేయడానికి వెళ్తూ ఉంటాం మీడియా ప్రతినిధులు. అలాంటి మీడియా ప్రతినిధులపై ఈ రోజు ఒక సీనియర్ నటుడై ఉండి మోహన్ బాబు ఈ రకంగా దాడి చేయడం పట్ల అటు కొంతమంది మీడియా ప్రతినిధులు కావచ్చు, ప్రెస్ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బేషరతుగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మీడియా ప్రతినిధులతో ఎంతో చనువుగా మాట్లాడినటువంటి మోహన్ బాబు ఒక్కసారిగా ఎందుకు ఇంత ఆగ్రహాలకు తెరదీశాడనే దానిపై కూడా సర్వత్రా విమర్శలు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మంచు మనోజు ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ తన ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి అటు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ డీజీపీ అందుబాటులో లేకపోవడంతో మహేష్ భగవత్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ కలిసి తన ఫిర్యాదు చేశారు. తన ఇంటి దగ్గర తన తండ్రి చేస్తున్నటువంటి మొత్తం అరాచకాలు మొత్తం కూడా పూర్తిగా అధికారుల దృష్టి తీసుకురావడం. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాత్రము మనోజ్ కి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుని కలవాలని కూడా తనకు అన్ని వివరాలు వెల్లడించండి, తాను ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నట్టు కాబట్టి అక్కడికి వెళ్ళండి అని మహేష్ భగవత్ అటు మంచు మనోజ్ కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఒక్కసారిగా మళ్ళీ జల్పల్లి తన నివాసానికి వెళ్ళినటువంటి మంచు మనోజ్ ని అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు అనుచరులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా మంచు మనోజ్ అనుచరులు ఒక్కసారిగా గేట్ ని తాళాలు పలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అది కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై కూడా ఇట్లా మోహన్ బాబు ఒక రకంగా ఈ రకంగా విరుచుకుపడడం పట్ల అటు తీవ్ర విమర్శలు కూడా తెలుపుతున్నాయి. సందేశ్ అయితే ప్రస్తుతం జర్నలిస్టులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. మోహన్ బాబు మీడియా పైన దాడి ఘటనను వారు తీవ్రంగా నిరసిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారు ఆందోళన చేస్తూ ఉన్నారని కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా ఆందోళన దిగారు. మోహన్ బాబు ఇంటి దగ్గరే కొద్దిసేపు ఆందోళన పాల్గొంటారు. ప్రస్తుతం మోహన్ బాబు బయటకు వచ్చి బేషరతుగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు ఎంతో చిత్ర పరిశ్రమలో అనేక సంవత్సరాలుగా మీడియా అతన్ని అనేక రంగాలుగా బయటకు తీసుకొచ్చింది, ప్రజలందరూ కూడా చూపించింది. అలాంటి మోహన్ బాబు ఈ రకంగా ఒక్కసారిగా మీడియా ప్రతినిధులపై దాడి చేయడం అటు మీడియా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు ఇప్పటికే మనం TUWH కావచ్చు, TUJ కావచ్చు, చాలా మంది ప్రెస్ అకాడమీ కావచ్చు, చాలా మంది ప్రతినిధులు కూడా ఇప్పటికే మోహన్ బాబు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం మీడియా ప్రతినిధులందరూ కూడా ఆందోళన దిగారు. ఖచ్చితంగా బేషరతుగా మీడియా ప్రతినిధులకు అందరికీ వచ్చి బేషరతుగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా దీనికి సంబంధించిన దాంట్లో మోహన్ బాబు పై చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా పోలీసు కేసు పెడతామంటూ కూడా మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మోహన్ బాబు మాత్రం తను ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మీడియా ప్రతినిధులందరూ కూడా తన ఇంటి ముందే ఆందోళన దిగిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మంచు మనోజు ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేశాడు. ఉదయం నుంచి కూడా బయటకు వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, తన ఇద్దరితో మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పోలీసుల ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేయడం, ఇదంతా కూడా మీడియా ఉదయం నుంచి కూడా కవర్ చేస్తున్నది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని మొత్తం కూడా బహిర్గతం చేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు మీడియా. అలాంటి మీడియాపై ఇప్పుడు మోహన్ బాబు సీనియర్ నటుడుగా ఉన్నటువంటి మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం పట్ల అటు మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా బేషరతుగా మోహన్ బాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. మనం చూస్తున్నాం విజువల్స్ లో లోగోలు మీడియా ప్రజలు కవర్ చేస్తున్నటువంటి లోగోలు సైతం గుంజుకొని ఏ రకంగా దాడి చేస్తున్నారో అది చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత ఏదైనా
ఉంటే కేవలం తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలి, కానీ మీడియాపై తన ప్రతాపం చూపించడం ఇది సరైనది కాదంటూ కూడా మీడియా సంఘాలు కొంత అయితే సునీల్, అంటే మీడియా ప్రతినిధుల మొబైల్ ఫోన్స్ కూడా లాక్కున్నట్టుగా కూడా తెలుస్తోంది అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది బయటికి రాకూడదు అనేటువంటి ఇంటెన్షన్ లో కావాలని చేసినటువంటి దానిగా మనం దీన్ని చూడొచ్చు అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉదయం నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున తన ఇంటి వద్దకు ఎవరు రాకుండా ఎప్పటికప్పుడు బౌన్సర్లను, ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని ఒక రౌడీయిజం, ఒక సినిమాలో ఏ విధంగా రౌడీయిజాన్ని ప్రదర్శిస్తారో అదే రకంగా తన నివాసం వద్ద బౌన్సర్లు పెట్టుకొని ఒక రౌడీ ప్రదర్శన చేశారని దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంట్లో జరిగిన వివాదాలు కావచ్చు, ఇంట్లో జరుగుతున్న రైట్ సునీల్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో ఇదే ఇష్యూ పైన స్పందించడానికి మనతో పాటు ఉన్నారు మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గారు. అల్లం నారాయణ గారు, ఈ రోజు జరిగినటువంటి దాడిని మీరు ఎలా చూస్తారండి? నిజానికి మీడియా మీద అది విజువల్ చూస్తుంటే చాలా అన్యాయంగా కనబడుతున్నది. మోహన్ బాబు అయినా వాళ్ళ ఫ్యామిలీ గొడవే కావచ్చు, కానీ అక్కడ ఇదంతా కూడా ఒక క్రైమ్ సిచ్యువేషన్ కావడము, పోలీసులకు రిపోర్ట్ చేయడం, వీటన్నిటి వల్ల సహజంగానే మీడియా కుతూహలం ఉంటుంది. రిపోర్టింగ్ పైన వెళ్ళిన మీడియా మీద ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే నో కామెంట్ అని తప్పుకోవచ్చు, కానీ అట్లా ఒక భయంకరంగా దాడి చేయడం అనేది మాత్రం అది ఏ మాత్రము సహించదగింది కాదు. అంటే మీడియా అంటే ఎంత చులకన ఉన్నదో ఆయనకి అనేది అర్థమవుతున్నది. సరే, ఆయన ప్రవర్తన ఎట్లయితేనా కూడా మీడియా దీన్ని తీవ్రంగా తీసుకుంటుంది. జర్నలిస్ట్ సంఘంగా, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షునిగా దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు పొద్దున ఇట్లాంటి ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మీడియా మీద దాడి అనేది ఆ లెవెల్లో జరగడం అతని ఏంది అనేది కూడా మనకు అర్థం కాకుండా తయారైంది. అందువల్ల మోహన్ బాబు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, తక్షణమే ఆయన మీద కేసు పెట్టాలి. అట్లాగే మీడియా మీద ఇట్లాంటి దాడులకు సంబంధించి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్పష్టంగా కోరుతున్నాం. దీన్ని సహించేది లేదు. రేపొద్దున ఇట్లాంటి దాడులని వ్యతిరేకించడానికి కానీ, ఒక ఉద్యమం చేయడానికి కానీ ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటుంది మీడియా అనేది. మీడియా అంటే ఇంత చులకన భావం, ఆయన ఆవేశం ఏంటో అదేంటో మనకు అర్థం కావడం. వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఇట్లాంటివి అయినా కూడా ఒకసారి క్రైమ్ వచ్చిన తర్వాత, అంటే క్రైమ్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అది ఒక వార్త. ఆ వార్త దగ్గరికి ఇప్పుడు వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి పోవడము, తర్వాత వాళ్ళ ఇంట్లోకి పోవడము కాదు. అది తప్పనిసరిగా ఏం జరిగిందని అభిప్రాయాలు తీసుకోవడానికి పోయినప్పుడు ఆయన ఆ లెవెల్లో, వీర లెవెల్లో అర్థదాడి చేయడం అనేది ఇదివరకు ఎట్లా చూడలేదు. ఆయన చాలా విచిత్రంగా ప్రయత్నించిండు. కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూడాలి. ఒకవేళ చర్యలు తీసుకపోతే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మనం అందులో కూడా చూడొచ్చండి, అంటే మార్నింగ్ నుంచి కూడా మీడియా అక్కడ ఉండి పడిగాపులు కాసి మనోజ్ బయటకు వచ్చి తను మాట్లాడడం కానీ, తర్వాత తను స్టేషన్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడం, లోపల జరుగుతున్న అరాచకాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి అని చెప్పి స్వయంగా మనోజే లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి టైంలో లోపల తీసుకుపోయినప్పుడు అతని మీడియా మీద అతను దాడి చేయడం అనేది అర్థం లేదు. కానీ అంటే ఇది పర్సనల్ ఇష్యూస్ మీద జోక్యం చేసుకోవడం కూడా కాదు, కొంత కామెంట్ చేసినట్టుగా కానే కాదు. ఇది తప్పనిసరిగా, అది కాకుండా పోలీస్ స్టేషన్ లో కేసు అయిన విషయం ఎప్పుడు పర్సనల్ ఇష్యూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అయినా కూడా, పర్సనల్ స్పేస్ అయినా కూడా ఒకసారి పోలీస్ స్టేషన్ లో కేసు అయిన తర్వాత తప్పనిసరిగా తోడు ఉంటుంది. జల్పల్లిలో ఏం జరుగుతున్నది అనేది అందరు తెలుసుకోవాలనుకుంటారు. ఇష్టం ఉంటే చెప్పాలి, లేకపోతే నో కామెంట్ అని తప్పుకోవచ్చు. ఎవరు అట్లా బలవంత పెడితేనేమో దాడి చేసినా కూడా అర్థం ఉంటుంది. కానీ ఈ దాడి అది అసలు అట్లా అతని స్వభావమే మనకు కనబడుతున్న మనిషి ఆ వీరావేశంతో అది ఎవరి మీద ఒక యుద్ధానికి పోయినట్టుగా దాడి చేయడం అనేది అది సహించరానిది. మీడియా సహించదు కూడా. అంటే మోహన్ బాబు మాత్రమే కాదు, మీడియాని మిస్ హ్యాండిల్ చేసిన బౌన్సర్లు కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా అంటే మెర్సిలెస్ గా వాళ్ళని బయటకు గెంటేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అవునవును, చూస్తున్నాను నేను. అది సీన్లన్నీ కూడా అదే చూస్తున్నాను. తప్పనిసరిగా అది ఖండించదగిందే కాదు, తప్పనిసరిగా ఆయన మీద చర్య తీసుకోవాలి. చట్టపరంగా చర్య తీసుకున్న దాకా జర్నలిస్ట్ తప్పనిసరిగా మోహన్ బాబు ఇష్యూ తేలేదాకా ప్రభుత్వానికి మొదలైతే విజ్ఞప్తి చేస్తున్నాం.
చర్య తీసుకోకపోతే, కేసు పెట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే మోహన్ బాబుకి సంబంధించిన ఎన్నో మంచి కార్యక్రమాలను కూడా మీడియా కవరేజ్ చేసింది. బట్ ఈ రోజు ఈ ఇష్యూని కవరేజ్ చేయడంలో చేసినప్పుడు మాత్రం ఈ రకమైనటువంటి ఘటనలు అంటే పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఈ దాడులకు వ్యతిరేకంగా ఇంతకు ముందు మీడియా కమిటీలు ఉండేది, ఆ కమిటీలు మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇట్లాంటి ఒక కమిటీలు, అంటే ఒకవేళ ఎవరి మీద దాడి జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకునేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు కూడా అట్లాంటి కమిటీలు ఏర్పాటు చేయాలి. రెండో వైపు ఈ మధ్యలో ఇట్లాంటి దాడులు ఎక్కడ జరగలేదు. అసలు ఇట్లాంటి చరిత్రలో లేవు. ఇంత ఆవేశంగా దాడి చేసిన సంఘటన లేదు. అది కాకుండా వాళ్ళందరినీ మంది మార్బలాన్ని పెట్టుకొని దాడి చేయడం అనేది అదంతా కూడా మీడియాకు వ్యతిరేకంగా అతను చేస్తున్న ఒక దౌర్జన్యానికి చిహ్నం మరేది కాదు. అతని మీద చర్యలు తీసుకోవాలి. మీడియా కమిటీలు, దాడుల వ్యతిరేక కమిటీలు అనేవి ఏర్పాటు చేస్తే ఇట్లాంటి కొంచెం నిచ్చే అవకాశం ఉంటుంది. అయితే నారాయణ గారు, మనం చూడొచ్చు గాయపడినటువంటి మీడియా జర్నలిస్టు మాలలో కూడా ఉన్నారు. అంటే ఏ మాత్రం ఒక చిన్న రిగ్రెట్ లాంటిది కూడా లేదు అని అనుకోవచ్చు అంటారు. అంటే కనీసం ఆయన చూసైనా కూడా ఆగాలి కదా. మాలలో ఉన్న వాళ్ళ మీద జనరల్ గా దాడి చేయరు, అది చూసైనా ఆగాలి కదా. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో తెలుసు. మాలలో ఉండి కూడా తమ విధి నిర్వహణ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటది. కానీ మాలలో ఉన్న వాళ్ళ మీద దాడి చేయడమే మొదలు చేయరు ఎవరు. కానీ ఈయనకు అవన్నీ కూడా విచక్షణ కోల్పోయిన దాడి ఇది. ఆయన ఒక సైకో లాగా బిహేవ్ చేసిన దాడి తప్ప మరి కనపడడం లేదు. ఈ సైకో అయినా ఏదైనా కూడా మీడియా మీదకి రాకుండా ఉండాలి. ఇంట్లలో ఎట్లాగో దాడులు జరిగినాయని చెప్తున్నారు. ఆ ఇళ్లలో ప్రవర్తనను బయటకు తెచ్చి అది కూడా పర్టికులర్ గా మీడియా మీద దాడి చేస్తే ఎవరు ఊరుకోరు. ఆ ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా దీని మీద ఆందోళన దిగుతాం. నారాయణ గారు, మనం గమనించవచ్చు. అంటే మోహన్ బాబు గారు అంటేనే చాలా క్రమశిక్షణ, ఎన్నో విలువలు కలిగి ఉంటారు. ఆయన అసలు చాలా డిసిప్లిన్ ఉన్నటువంటి పర్సన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక విలక్షణ నటుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బట్ ఈ రోజు చేసినటువంటి ఘటనతో, ఈ రోజు చేసిన ఆయన ప్రవర్తనతో అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్షణికావేశానికి గురికావడం అనేది ఎలా చూడాలి? కానీ మీరు చెప్తున్న దానికి విరుద్ధంగా మోహన్ బాబు ప్రవర్తన ఉంటుంది అనేది కూడా కొంత న్యూస్ లో ఉంది, కానీ చాలా మందిలో ఉంది. ఆయన చాలా మందిని ఇట్లా కొడతాడు అది అని కూడా ఉంది. కానీ అది వేరే విషయం. అది అంత పర్సనాలిటీకి సంబంధించిందండి. కానీ ఎప్పుడైతే మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్న మీడియా మీద దాడి చేస్తారో అది వేరే ఇష్యూ అవుతుంది. మీరు పర్సనల్ గా ఇంట్లో ఏం చేస్తున్నారన్నది ఎవరు పట్టించుకోరు. మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఎవరు రారు. మీరు ఎప్పుడైతే కేసు దాకా వచ్చినారో అది పర్సనల్ కాబోదు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో, మీ కొడుకే అక్కడ కంప్లైంట్ చేసినారో లేదా మీరు కంప్లైంట్ చేసినారో అది పబ్లిక్ న్యూస్ అయిపోతుంది. అది మీరు ఇంట్లో గొడవ చేసినప్పుడు ఎవరు రారు, మీ ఇంట్లోకి రారు. జల్పల్లిలో మీ ఫామ్ హౌస్ లో కూడా ఎవరు రారు. ఎప్పుడైతే అది న్యూస్ అవుతుందో తప్పనిసరిగా మీడియా అనేది అక్కడ ఉంటది. దట్టుబి ఆయన దాడికి జరిగిన ఆయన మీరు అన్నట్టుగా ఆ స్థితిలో ఉన్నాడు. ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయ్యప్ప మాల మీద జరగదు. అసలు అతని ఆ వీరావేశంతో, ఒక పిచ్చి ఆవేశంతో చేసినట్టు తప్ప ఇంకోటి లేదు. ఇట్లాంటిది ఇదివరకు జరగలేదు ఎప్పుడు. దట్టుబి మీరు అన్నట్టుగా ఒక సెలబ్రిటీ లాగా ఉండి, లేకపోతే ఒక సినిమా నటుడు అయి ఉండి ఇట్లాంటి ప్రవర్తన. అది కూడా నిన్న ఇచ్చిన కంప్లైంట్ లో ఆయన 78 నేను ఒక వృద్ధుల్ని నాకు ఇట్లా చేసినాడని చెప్పి వృద్ధులు ఇట్లా బిహేవ్ చేయడం అనేది కూడా అర్థం లేని పని. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. రైట్, థ్యాంక్ యూ అండి అల్లం నారాయణ గారు. రైట్, థ్యాంక్ యూ. సో మీడియా పైన మోహన్ బాబు దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎవరైతే మీడియా ప్రతినిధి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఆయన మోహన్ బాబుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అయ్యప్ప స్వామి మాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయిదా కూడా ఆయన విధి నిర్వహణలో ఉన్నారు. అయితే ఆవేశంతో ఊగిపోతున్నటువంటి మోహన్ బాబు ఆ మీడియా ప్రతినిధి పైన దాడి చేస్తున్న దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇదే విధంగా బౌన్సర్లు కూడా మిగిలిన మీడియా ప్రతినిధులను విచక్షణ రహితంగా నెట్టివేసేటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం TUWJ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విరహత్ అలీ గారు, ఈ రోజు మోహన్ బాబు మీడియాపై చేసినటువంటి దాడిని ఎలా చూడాలి? ఇది ఒక మతి స్థిమితం లేని చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే
ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, అక్కడ యావత్తు మీడియా వ్యవస్థ మీద జరిగిన దాడిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం భావిస్తుంది. ఆయన ఇంట్లో కుటుంబంలో కలహాలు ఉండొచ్చు, అది మాకు అవసరం లేదు. ఒక సంఘటన జరుగుతుంది, అన్ని పత్రికలలో ఇవాళ మీడియా మొత్తంలో ఆ సంఘటన అంతా వెలుగు చూస్తుంది. ఆ క్రమంలో తన విధి నిర్వహణలో భాగంగా రంజిత్, TV9 కరెస్పాండెంట్ రంజిత్, అట్లాగే ఇంకా ఇతర మీడియా మిత్రులు అక్కడికి వెళ్తే వివరణ అడిగితే తన వివరణ చెప్పడానికి సిద్ధంగా లేనప్పుడు నేను చెప్పనని చెప్తే సరిపోతుంది. కానీ మతిని స్థిమితించే విధంగా ఆయన ప్రవర్తించడము, జర్నలిస్టును ఏకంగా లోగో లాక్కొని తల మీద బాధడము, ఇవన్నీ చూస్తుంటే మోహన్ బాబు గారి మతి బాగా అదైపోయిందని చెప్పి మాకు కూడా ఆందోళనగా ఉంది. ఆయన వెంటనే చూయించుకోవాలి, ఎందుకంటే ఇది క్షమించరాని సంఘటన. ఒకవేళ అక్కడ రిపోర్టర్కి ఇంకా హెడ్ ఇంజరీ సీరియస్ అయితే అతని కుటుంబానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరు భరోసా ఇచ్చేవాళ్ళు. కనుక దీన్ని మేము చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాం. ఇది యావత్తు మీడియా మీద రంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు రాష్ట్రంలో. రిపోర్టర్లను అవమానించిండ్రు, రిపోర్టర్లను బెదిరించిండ్రు, కానీ ఏకంగా గాయపరిచే విధంగా అందరి ముందు, అది కూడా ఒంటరిగా అందరి ముందు కూడా తల మీద బాధేయడం వంటి చర్య అనేది క్షమించరాని చర్య, సహించరాని చర్యగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం భావిస్తుంది. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ కు గురైనా మేము మాత్రం మేము ఊరుకోం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అవసరమైతే DGP కార్యాలయం ముందు కూడా మేము ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వ పెద్దలు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో కనుక మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బాగున్నాయి అని మనం చాటుకోవాలి అంటే ఇలాంటి సంఘటనల మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటది. వెంటనే వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేయాలి. పోలీసు ఉన్నతాధికారులకి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి కేసులు నమోదు. విరాట్ అలీ గారు, అంటే జనరల్ గా కూడా బాధిత ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి వార్తను వార్తగా చూపించడానికి ఎంతో సాహసాలు చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు వెళ్ళినటువంటి పరిస్థితిలో అంటే ఒక జర్నలిస్ట్ పైన ఆయన చేసినటువంటి విచక్షణ రహితమైనటువంటి ఆ దాడి కావచ్చు, లేదా బౌన్సర్లు మీడియా పైన చేసినటువంటి ఇది కావచ్చు, దీనిపైన అంటే జర్నలిస్టులకి సంబంధించి భద్రత విషయంలో కానీ, లేదా అంటే నెక్స్ట్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా దీన్ని ఒక చర్యకి మనం అక్కడే దాన్ని ఆ కలుపు మొక్కను మనం వేరేస్తే, ఇలాంటి చర్యలకు పాల్పడే ఒక పంట చేను నాశనం చేసే ఒక కలుపు మొక్క ఉంటే ఆ కలుపు మొక్కను ఏరేస్తే పంటను మొత్తం రక్షించినట్టు లెక్క మనం. కనుక సమాజంలో ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే వాళ్ళని వెంటనే మరొక్కసారి ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ఒక శిక్ష ఉండాలి, వాళ్ళ మీద చర్యలు ఉండాలి. ఆ చర్యలు ఉంటే మరొక్కరు ఇలాంటి జర్నలిస్టుల పట్ల, మీడియా పట్ల ఇలాంటి ప్రవర్తించడానికి కొంచెం ఆలోచిస్తారు, వెనుకడుగు వేస్తారు. కానీ ఇట్లాగే మనం వదులుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. మీడియాకి, జర్నలిస్టులకి అసలు వాళ్ళకి రక్షణ అనేది ఉండనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించాలి. ఏదో ఆత్మహత్య సంఘటన కాదు. మోహన్ బాబు ఇంట్లో కుటుంబ కలహాలు ఉండొచ్చు, అది మాకు అనవసరం, అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ అక్కడ జరుగుతుంది ఆ తంతుని మొత్తం బహిర్గతంగా ఒక మీడియా బాధ్యత అక్కడ జరుగుతున్న విషయాన్ని బయటకు తీసుకురావడం అనేది. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫైల్ అయింది కాబట్టి డెఫినెట్ గా కూడా చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సక్సెషన్ లో ఉన్నాడు, ఆ సక్సెషన్ లో ఉన్నంత మాత్రాన నువ్వు నీ కుటుంబం మీద చేసుకో, నీ దాన్ని అమలు పరచుకో, గానీ దాని మీద చేయగాని ఒక జర్నలిస్ట్ ని నువ్వు లోగో తీసుకొని తల మీద బాధడం అంటే నీ మతి ఎంత భ్రమించిందని అర్థం చేసుకోవాలి. మేము సభ్య సమాజం మొత్తం గమనిస్తుంది నీ యాటిట్యూడ్ ని. ఇంత నువ్వు గతంలో నువ్వు ఒక మీడియా సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్పడి కావచ్చు, గతంలో ఒక పెద్ద ఉన్నతమైన పదవులు కూడా చేపట్టావు రాజకీయ పార్టీల ద్వారా. మరి నీకు అంత ఇంకిత జ్ఞానం లేకుంటే ఎట్లా? ఒక మీడియాతోని నేను ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎట్లా మెదలాలనేది కూడా తెలియకుంటే ఎట్లా? ఇది చాలా తప్పు. దీన్ని చాలా సీరియస్ గా మేము కూడా దీన్ని సీరియస్ గా పరిగణించి మేము రాష్ట్ర కమిటీలో చర్చించి మేము కూడా తగు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అలీ గారు, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము మోహన్ బాబు ఇంటి దగ్గర జర్నలిస్టులు అందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, బయటికి రావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారండి? ఖచ్చితంగా ఇప్పుడు అసలు ఒక మాటలో మనం మాట్లాడితే ఇవాళ జర్నలిస్టులు ఆ వార్తల కవరేజ్ పెద్ద మోహన్ బాబు పెద్ద అది తీస్మార్ ఖాన్ అని చెప్పి వెళ్ళలే.
వాస్తవాది అక్కడ వాళ్ళ కుమారుడే తనకు జరుగుతున్న అన్యాయం తన కుటుంబం నుండి అని చెప్పి తీసుకెళ్ళిండు. మంచు మనోజ్ తీసుకెళ్ళిండు, మీడియా అందరికి సమాచారం ఇచ్చిండు, నాకు అన్యాయం చేస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని మీడియాను ఆశ్రయించిండు మనోజు. ఆ విషయం మోహన్ బాబు గారు గుర్తించాలి. మీరు ఏదో చేసారు కానీ ఫస్ట్ మీ కుటుంబాన్ని మీరు సెట్ చేసుకోండి, ఆ కుటుంబంలో ఏర్పడ్డ కలహాన్ని మీరు సరిదిద్దుకోండి. కానీ ఇది కాదు. ఈ సంఘటన పట్ల జర్నలిస్టులకి, మీడియాకి ఎవరైతే పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతారో వాళ్ళకి మేము పూర్తిగా అండగా ఉంటాం. వాళ్ళ పక్షాన మేము నిలబడి మేము కూడా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి విరాహత్ అలీ గారు. సో మోహన్ బాబు ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులపైన దాడి జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. స్వయంగా మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధి మైక్ ని లాక్కొని అతనిపైన విచక్షణ రహితంగా చేసినటువంటి దాడి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. బయట మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీడియాపై మోహన్ బాబు రౌడీజం చేశారు, తన ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులపైన దాడికి దిగారు. మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లగా మైక్ తో వారిని కొట్టారు, బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియా ప్రతినిధులను మెడపట్టి బయటకు గెంటేశారు. ఈ ఘటనలో పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. దీంతో జల్పల్లిలో మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. డీజీపీ ఆఫీస్ నుంచి మంచు మనోజ్ దంపతులు జల్పల్లి వెళ్లారు. గేట్లు తెరవకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులోనే కొద్దిసేపు వేచి చూసిన మనోజ్ కిందకు దిగి గేట్లు తెరవాలని వారించారు. గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లోపల ఉన్న మోహన్ బాబుతో వాగ్వాదం జరిగింది.